హాయ్ హలో అండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారండి? ఈరోజైతే నేను రవ్వతోటి లడ్డు చేస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, కస్టర్డ్ పౌడర్ యాడ్ చేశానండి. చాలా బాగుంది, స్మెల్ బాగుంది, టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఓకేనండి, ఇప్పుడైతే రవ్వ వేయించుకుంటున్నాను. దీంట్లో మిల్క్ యాడ్ చేయలేదండి. కొంతమంది మిల్క్ ఇష్టపడరు కదండి, అలాంటి వాళ్ళు ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు. ఓకేనండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నాను కదండి. కస్టర్డ్ పౌడర్, కొంచెం వేరుశనగపప్పు వేయించినవి, నువ్వులు, ఎండు కొబ్బరి, నెయ్యి, ఇవన్నీ యాడ్ చేసుకొని చేసుకోవచ్చండి. ఓకేనండి, ఇప్పుడైతే రవ్వ వేయించుకుంటున్నాను. రవ్వ కొంచెం బాగా వేయించుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుందండి. రవ్వ వేయించేసుకొని పక్కన కొంచెం పెట్టేసుకుంటే ఆరిపోతుందండి. ఆరిపోయిన తర్వాత మనం మిక్సీ జార్ పెట్టేసుకోవచ్చు. ఒక బౌల్ నేను రవ్వ తీసుకున్నానండి, అదే బౌల్తో షుగర్ తీసుకున్నాను. ఇప్పుడు నెయ్యి వేసి ఎండు కొబ్బరి వేయించుతున్నానండి. యాలకులు, ఎండు కొబ్బరి లైట్గా వేయించేసుకొని మిక్సీ పట్టానండి. అది కూడా ఓకేనండి, వేయించేసుకుంటున్నాను. తర్వాత నువ్వులు కూడా వేయించేసుకోవాలి. పాలతో అవసరం లేకుండా చేసుకునే లడ్డు అండి ఇది. పాలతో పని లేదు. కొంతమంది పాలు స్మెల్ పడదు, చాలా వరకు అవాయిడ్ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. ఇవి నాటు వేరుశనగపప్పు అండి, ఇంకొంచెం టేస్ట్గా ఉంటాయి. బాగా చిన్న చిన్నవి ఉంటాయి కానీ మంచి టేస్ట్గా ఉంటాయి. అవి వేయించి అవి కూడా మిక్సీ పడుతున్నానండి. అన్నీ మిక్సీ పట్టేశాను, అందుకని చాలా స్మూత్గా వచ్చేసిందండి లడ్డు. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. చిన్నపిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. ఓకేనండి, ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు లాస్ట్లో నువ్వులు వేయించుతున్నానండి నెయ్యి వేసి. సరిపడా నెయ్యి వేసేసుకుంటే లడ్డు చక్కగా వస్తుందండి. ఓకేనండి, ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ ఉన్నది, అది కూడా నెయ్యి వేసి కొంచెం వేయించుతున్నాను. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయటాన మంచి ఫ్లేవర్ వచ్చిందండి. కొంచెం షుగర్ పౌడరు కూడా యాడ్ చేస్తాం కదండి. ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఎంఎంకే వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మీరు చేసిన వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. ఓకేనండి, ఎంకరేజ్ చేయండి. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఓకే, సారీ అండి. ట్రై చేస్తున్నాను ఒక్కొక్కటి పెట్టి చూపిద్దామని రెసిపీస్ చేసి. ఇప్పుడు షుగర్ మిక్సీలో వేస్తున్నానండి. కొబ్బరి అవన్నీ మిక్సీ పట్టి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు షుగరు అట్లా ఒక్కొక్కటి షుగరు తర్వాత రవ్వ అంతా మిక్స్ చేసుకోవాలండి. ఒక బౌల్లో వేసేసుకొని అట్లా ఒక బౌల్లో తీసుకొని, ఓకేనండి. ఇప్పుడు రవ్వ కూడా వేస్తున్నానండి. రవ్వ మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, రవ్వ బాగా వేగిందండి, అందువల్లే ఆ కలర్ అలా ఉంది. మంచి బ్రౌన్ కలర్లో వస్తే బాగుంటుంది. ఓకేనండి, ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. నెయ్యి వేడి చేసుకొని నెయ్యి యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం లడ్డులా చేసేసుకోవాలండి. యాలకులు అన్నీ మిక్సీలో వేసానండి. ఓకేనండి, నువ్వులు వేస్తున్నాను. ఇప్పుడు నువ్వులు ఒక్కటే విడిగా వేసేసాను, కొంచెం పంటికి తగులుతూ. వేరుశనగపప్పు కూడా పలుకుగా వేసాను. సో నైస్, చాలా బాగా వచ్చిందండి. ఓకేనండి, నెయ్యి వేస్తున్నానండి. చూడండి, ఒక్క చుక్క పాలు యాడ్ చేసే పనే లేదండి. చాలామంది ఇష్టంగా తింటారు. ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయండి. 20 days 1 month అయినా పాడవదు, ఎందుకంటే పాలు యాడ్ చేయట్లేదు కదండి. ఓకేనండి, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో కొత్త రెసిపీతోటి మీ ముందుకు వస్తానండి. ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి. ఓకే అండి, బాయ్.